హలో గైస్, ఫ్యామిలీ వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్రికా నుంచి వచ్చి 48 గంటలు మాత్రం ఉన్న కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎక్సైటెడా? అనుష్క చెప్తావా లేదా? ఇప్పుడు కూడా చెప్పం కదా ఎక్కడికో, సీక్రెట్. ఇవాళ డిజాస్టర్ మీద డిజాస్టర్. కానీ ఇంకోళ్ళు అయితే ఏడ్చేవారు, కానీ మనం ఉన్నాం కదా, అస్సలు సిసలైన ప్రపంచ యాత్రకుడు మేనేజ్ చేసాం. చూడండి, BWI నుంచి గంటన్నర డ్రైవ్ చేసుకొని ఈ ఎయిర్పోర్ట్కి వచ్చాను, డల్లస్ ఎయిర్పోర్ట్కి. ఏం జరిగిందో మీకు మొత్తం ఒకసారి అక్కడికి వెళ్ళాక డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? 30 సెకండ్లు లేట్ అయినందుకు, మళ్ళీ వినండి, 30 సెకండ్లు లేట్ అయినందుకు $1,100 నేను వాళ్ళు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. సో దీన్ని బట్టి ఏం తెలుసుకున్నాం మనం? బిగ్గెస్ట్ నేర్చుకున్న లెసన్ ఇవాళ. హలో గాయ్స్, సో మన ప్రపంచ యాత్ర రెండో ప్రపంచ యాత్రలో ఆల్రెడీ దేశం 1 లైబీరియా అయిపోయింది, దేశం 2 మొరాకో అయిపోయింది. మొరాకోలో 2 వీడియోలు పోస్ట్ చేశాను. మిగతా వీడియోలు ఆర్కైవ్ మోడ్లోకి వెళ్ళిపోయి అవి ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, ఎందుకంటే వెనక్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఫ్యామిలీ ట్రిప్ చేయాలి అని అనుష్క చెప్పింది కదా. సో నా ప్లాన్ 5 దేశాల ప్లాన్ అనుకున్నా అవ్వలేదు. సో మనం నెక్స్ట్ దేశానికి వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్యామిలీ ట్రిప్, ఓకేనా? సో ఈ ఫ్యామిలీ ట్రిప్ స్టార్ట్ చేసే ముందు, డీటెయిల్స్ అన్ని మాట్లాడే ముందు, నేను ఇంతకు ముందు జస్ట్ ఫోన్తో రికార్డ్ చేసేవాడిని, ఫోన్తో ఎడిట్ చేసేవాడిని, ఫోన్తో పోస్ట్ చేసేవాడిని. ఎడిట్ కూడా జస్ట్ క్లిప్స్ కలిపేవాడిని కదా, ఏది ఎఫర్ట్ ఉండేది కాదు. నా దగ్గర మైక్ చూడండి, రోడ్ మైక్ ఉంది, ఒక్కసారి కూడా వాడలేదు. ఇది $150 అని తెచ్చుకున్నా, యూజ్లెస్ది. సో ఇది ఇంకెవరికైనా ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను వాడలేదు కాబట్టి. ఎందుకంటే నేను ఇవాళ కొత్త DJI మైక్ కొన్నా, అది అన్బాక్స్ చేస్తా. ఇదిగోండి రోడ్ మైక్, ఓకే. ఇది కాకపోతే ఇది సింగిల్ పీసు, ఐఫోన్కి బాగా పనిచేస్తుంది, ఎప్పుడు వాడలేదు. ఆ తర్వాత గోప్రో, ఈ గోప్రో ఉంది, ఒకసారి సౌదీ అరేబియాలో వాడాను, ఆ తర్వాత అసలు వాడేలేదు. మొత్తం కిట్లు, బ్యాటరీలు చూడండి, ఎక్స్ట్రా బ్యాటరీలు, ఎక్స్ట్రా కిట్లు ఏవి వాడం, ఓకే. ఆ గోప్రో ఇది వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మీకు నిన్నటి వీడియో చూశారు కదా, డ్రోన్ మినీ 4.0 కొందామంటే, కొత్త డ్రోన్ కొందామని వెళ్తే మొత్తానికి US అంతా కూడా టెంపరీగా ఏదో చిప్స్ ఇష్యూ ఉందని DJI బ్యాన్ అయిపోయింది. సో రెడీగా దొరకట్లేదు. ఇప్పుడు ఆర్డర్ పెడితే ఆగస్ట్కి వస్తుందంట, సో ఆగస్ట్ దాకా. సో కాబట్టి ప్రస్తుతానికి పాత డ్రోన్ చూపిస్తాం ఒకసారి. ఆ పాత డ్రోను, సో ఇది కూడా ఉంది. 4 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉన్నా కూడా నేను డ్రోన్ వాడను, ఎందుకు వాడనో నాకు తెలీదు. సో ఇప్పుడైతే ఈ డ్రోన్ పట్టుకున్నా కొత్త ట్రిప్ కోసం. చాలా విండీ అని చెప్పాను కదా, ఒకవేళ ఎగిరిపోతే, ఈ డ్రోన్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరితే మంచిది. సో ఈ ఫుటేజ్ దీంతో తీస్తాం. సో ఇవాళ వెళ్లే ముందు ఇదిగోండి, నేను మళ్ళీ ఇది కొన్నాను, DJI. చాలా మందిని అడిగాను ఏ మైక్ సెట్ బెస్ట్ అంటే, DJI మైక్ బెస్ట్, ఐఫోన్కి ఎక్కువ డ్రామా ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పారు, మోస్ట్ కన్వీనియంట్ అని చెప్పారు. సో అందుకని ఇది తీసుకుంటున్నా. చూసారు కదా, దీంతోనే మనం ఇప్పుడు సెటప్ చేద్దాం. హలో గైస్, ఫ్యామిలీ వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్రికా నుంచి వచ్చి 48 గంటలు మాత్రం ఉన్న కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎక్సైటెడా? అనుష్క చెప్తావా లేదా? ఇప్పుడు కూడా చెప్పం కదా ఎక్కడికో, సీక్రెట్. సో కానీ మేము ప్లేన్ కి అంతం లేదు తెలీదు. నేను సినిమా హరిహర వీరమల్లు సినిమా చూడడం వల్ల, ఆ సినిమా అయ్యి బయటకు రావడం వల్ల నాకు కొంచెం టైం పోయింది. ఆ టైం పోవడం వల్ల ఇప్పుడు నాకు ఎయిర్పోర్ట్ కి ఒక 20 మినిట్స్ లేట్ అవుతున్నా, కాబట్టి నా ప్లేన్ అంతదో లేదు. ఒకవేళ ప్లేన్ అందకపోతే ఆల్టర్నేటివ్ చూశాను, వేరే ఎయిర్పోర్ట్ నుంచి 11:30కి రాత్రి. సో అది చేయడం వల్ల నాకు ఎంత ఖర్చు అవుతుంది? $1,400 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే ఈ సినిమా ఖర్చు చూసారా, మనం రివ్యూ డబ్బుల కోసం చేస్తామా, ప్యాషన్ కోసం చేస్తామా అని అర్థం. ఈ రివ్యూ చేయడం వల్ల నాకు 1,400 పోవచ్చు. లేకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే, రేపు న్యూయార్క్ వెళ్ళి, అంటే 1 డే పోగొట్టుకొని న్యూయార్క్ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకోవాలి. ఆ విధంగా చేస్తే నాకు 1 డే పోయింది, అక్కడ కార్ పోయింది, అక్కడ హోటల్ పోయింది, తర్వాత ఇంకో $700 అవుతుంది. సో రివ్యూ కాస్ట్ $700, $1,500. సో మనం రివ్యూ చేసేది ప్యాషన్ కోసం అన్నమాట. ఎవడో మనకి రివ్యూ చేస్తారా లేదా, ఎవరిని శాసించే హక్కు లేదు, లీగల్ విషయాలు ఏవైనా, సరేనా? సో రివ్యూ
పక్కా చేస్తా ప్రతి సినిమాకి. జస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఎవరికి నచ్చినా నచ్చపోయినా, నచ్చనోళ్ళు డోంట్ వాచ్ ద రివ్యూ, నచ్చిన వాళ్ళు వాచ్ ద రివ్యూ. అంతేగాని నేను రివ్యూ చేయాలా లేదా అని శాసించాలి కాబట్టి. బట్ ఎనీవే, సో మన ట్రిప్ మొత్తం 5 రోజులు. 5 రోజులు అనుష్క, నీ గురించి నేను ఆఫ్రికా నుంచి వచ్చాను, లేకపోతే నేను ఆఫ్రికాలో 3-4 దేశాలు చూడాల్సింది. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ చైల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. యా, ఇప్పుడు అర్జెంట్ గా వెకేషన్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళదా? 33 దేశాలు వెళ్ళావు ఇప్పటికి. 33 కంట్రీస్ వెళ్ళిన పిల్లకి ఇప్పుడు కొత్త వెకేషన్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పు? కొంచెం దగ్గర. కాలేజ్ వెళ్ళిపోతున్నావా? కాలేజ్ వెళ్ళిపోతే వెకేషన్ ఎందుకు వెళ్ళాలి? సో మళ్ళీ అంటార్టికా వెళ్దాం, అంటార్టికాకి రెడీ అయిపోతావా? సో అది చెప్పు ఏంటి? అంతగా లేదా? ఫ్లైట్ అదపోతే ఏముంది, నా డబ్బులే కదా, 1500 పోతాయి. నీకేం పోయింది? $1500 పోవాలి కదా. $1500 అంటే ఇండియా డబ్బులు 1,20,000. అంటే ఒక సినిమా రివ్యూ కాస్ట్ 1,20,000. టెన్షన్ వద్దులే, అయితే అయింది, లేకపోతే లేదు. అవపోతే ముందు ఇంకో ప్లేన్ తీసుకొని వెళ్తాం, అంతే కదా. అను ఎన్ని బట్టలు ప్యాక్ చేసావు ట్రిప్ కి? అదేంటి 5 రోజులకి 7? ఒక రోజు 2 వేస్తావా నిజంగా? అవునా? నా ముందు పనికిమాల యూజ్లెస్ ఫెలో స్లోగా వెళ్తున్నాడు. 60 స్పీడ్ రోడ్ 40 వెళ్తున్నాడు. జోరు తీసుకొట్టాలండి. ఒక నిజంగా బ్లడ్ అసలుకే షార్ట్ టెంపర్, మనకి బ్లడ్ కర్టిల్ అయిపోతుంది. డ్రైవింగ్ రాని యదవులందరూ కార్లో, బస్సులోను, ట్రైన్లో వెళ్ళాలి. సో అదిగోండి గైస్, ఇవాళ డిజాస్టర్ అయిపోయింది. ప్లేన్ వెకేషన్ అంతా ఇలాగా అవ్వలేదు. సో మేము 1 minute లేట్గా వచ్చామని గేట్ మూసేశారు. సో మొత్తానికి ఎలాగో ఒకలాగా స్వాతిని, అనుష్కని ప్లేన్ ఎక్కించేశాను. కానీ స్వాతి బ్యాగ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి, ఇది ఒక చీప్ ఎయిర్లైన్ కాబట్టి లోపలికి అలో చేయలేదు. సో ఏం జరిగిందో చెప్తాను. నిజంగా చాలా చాలా పెద్ద డిజాస్టర్. సో ఇప్పుడు నేను వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మొత్తం ప్లేన్ ఎక్కాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నుంచి వేరే ఎయిర్పోర్ట్కి వెళ్తాను. బాబో, ఇంత వర్స్ ట్రిప్ ఈ మధ్యన అవ్వలేదు. ఏంటో స్వాతి, అనుష్క పాపం. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 second లేట్ అయింది. నేనేమో చీపెస్ట్ ఎయిర్లైన్, ప్లే ఎయిర్లైన్స్ అని ఒక ఎయిర్లైన్ బుక్ చేశాను. ఆ చీపెస్ట్ ఎయిర్లైన్ ఏంటంటే ఈచ్ వే 200 ఉంది నేను వెళ్తున్న డెస్టినేషన్. సో చాలా 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 చీప్ అని బుక్ చేశాను. సో మేము కరెక్ట్గా 1 second కాదు, 30 seconds లేట్ అయ్యాం. బోర్డింగ్ ఒప్పుకోలేదు. సో నాది క్యాబిన్ బ్యాగేజ్ ఉంది. సో మాకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఉంది కాబట్టి నా క్యాబిన్ బ్యాగేజ్ స్వాతికి ఇచ్చేసి, అనుష్కకి క్యాబిన్ బ్యాగేజ్ అనుష్కకి ఇచ్చేసి, స్వాతి ఏమో పెద్ద బ్యాగ్ పట్టుకుంది. వీళ్ళిద్దరూ ఫ్యాషన్ షూస్, జాకెట్లు, మరి డ్రామా తక్కువేం లేదు. ఆ బ్యాగ్ టూ బిగ్ అయిపోయింది, చెక్ ఇన్ అవ్వలేదు. సో ప్లేన్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు క్యాబిన్ బ్యాగ్స్ కాబట్టి వాళ్ళిద్దరిని సరే ప్లేన్ ఎక్కించేసాను. ఓకే, వాళ్ళిద్దరిని ప్లేన్ ఎక్కించేసి ఒకసారి డెస్టినేషన్ చెప్తాను. మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఈ ప్లేన్ కూడా మిస్ అవ్వడానికి ఆస్కారం అవ్వదు. సో చూడండి, DC లాస్ట్ ప్లేన్ రాత్రి 11:15కి. సో చూసారు కదా, రాత్రి 11:15కి ఎవరు లేరు. ఈ ఒక్క ప్లేన్ మాట ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేన్. అన్ని ప్లేన్స్ వెళ్ళిపోయాయి DCలోని. మనం కష్టపడి పట్టుకున్నా. ఎంత కష్టపడ్డారంటే 2 గంటలు డ్రైవ్ చేసుకొచ్చా. పార్కింగ్, ఛార్జర్ అక్కడ మర్చిపోయాను. స్వాతి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ప్లేన్ కానీ మిస్ అయితే స్వాతి, అనుష్కకి హోటల్ ఎక్కడో తెలియదు. కారు ఏమో నా పేరు మీద ఉంది, రెంటల్ కారు. సో వాళ్ళ ఎయిర్పోర్ట్లో 36 hours ఉండాలి. అర్థమైందా? 36 hours. దాని గురించి ఇక్కడ లాస్ట్ మినిట్ టికెట్ నాకు 1100. సో 30 సెకండ్లు లేట్ అయినందుకు, మళ్ళీ వినండి, 30 సెకండ్లు లేట్ అయినందుకు $1,100 నేను వాళ్ళు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. సో దీన్ని బట్టి ఏం తెలుసుకున్నాం మనం? బిగ్గెస్ట్ నేర్చుకున్న లెసన్ ఇవాళ. ఇది వాషింగ్టన్ DC ఎయిర్పోర్ట్లో, డల్లస్ ఎయిర్పోర్ట్లో ట్రైన్ స్టేషన్ చూసారు కదా. సో మనం ఇప్పుడు వాషింగ్టన్ DC ఇంటర్ రైల్లో ఉన్నాం. ఒక సెట్ ఆఫ్ గేట్స్ నుంచి ఇంకో సెట్ ఆఫ్ గేట్స్కి. చూసారా, మొత్తం ట్రైన్కి ఆ చివర ఒకడు ఉన్నాడు మెయింటెనెన్స్ మ్యాన్. ఇక్కడ నేను, ఎవరు లేరు. సో ట్రావెల్ అడ్వెంచర్ అన్నమాట. ఏం అడ్వెంచర్ లేదు, బోర్ కొడుతుంది అనుకున్నా, అడ్వెంచర్ అయిపోయింది.
గాడ్ బ్లెస్ ద యూఎస్ఏ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీ టైమ్. సో వచ్చేసాం గైస్, చూడండి మనం వెళ్ళిపోతున్నాం. జెండా చూపిస్తున్నా ఎక్కడికి వెళ్తున్నాం, అంతకన్నా మరి హింట్ ఇవ్వలేదు నేను. ఎక్కడికి వెళ్తున్నామో జెండా చూపిస్తున్నా, ఓకేనా? అది మాట ట్రిప్. సో ఎక్కడ దాకా స్టోరీ చెప్పానో తెలియదు. సో మొత్తానికి మేము 30 సెకండ్లు లేట్ అయ్యాం. ప్లేన్లో కార్లో అంటున్నట్టే 30 సెకండ్లు అయిన వెంటనే కారు దిగి కారు అక్కడ వదిలేసి పోలీస్ టికెట్ ఇస్తాడా లేదా అని ముగ్గురు పరిగెట్టాం. అయితే కరెక్ట్గా 30 సెకండ్ల ముందు బ్యాగులు మూసేసింది. ఇది చీప్ ఎయిర్లైన్, ఫ్లై ఎయిర్ పేరు ప్లే ఎయిర్లైన్ అని. ఆ చీప్ ఎయిర్లైన్ కాబట్టి మనకి ఎలాంటిది పనిచేయదు. మూసామంటే మూసామన్నాడు. సరే అని చెక్ ఇన్ ఆల్రెడీ చేసాం కాబట్టి నాది అనుష్కది ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ అన్నమాట. అంటే కంప్యూటర్ బ్యాగు, క్యాబిన్ బ్యాగ్. ఆ క్యాబిన్ బ్యాగ్స్తోని ప్లేన్ ఎక్కియచ్చు. స్వాతి ఏం చేసింది, ఈ ఫ్యాషన్ గడద గుడ్డు 5 రోజులకి అనుష్క ఏ డ్రెస్సులు, స్వాతి ఏ డ్రెస్సులు, నిజంగా తలుచుకుంటే మండిపోతుంది. అంతా బుక్ చేశారు. అందుకని పెద్ద బ్యాగ్, ఆ పెద్ద బ్యాగు క్యాబిన్లో పట్టదు. సో నేనేం చెప్పానంటే వాళ్ళకి, బాబు పర్లేదు, నువ్వు కావాలంటే 200 ఛార్జ్ చేసుకో, 300 ఛార్జ్ చేసుకో, 500 ఛార్జ్ చేసుకో, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఓకే, అయినా వాళ్ళు అన్నారు అది టూ బిగ్ ఉంది బ్యాగు, క్యాబిన్లోకి అలౌ చేయమని. ఏం చేయాలి? సో వెంటనే వాళ్ళిద్దరికి సరే మీరు ప్లేన్ ఎక్కేయండి, బస్సు విజయవాడ హైదరాబాద్ బస్సు మిస్ అయితే మనం ఆల్టర్నేట్ మాట్లాడినట్టు. సో వాళ్ళకి చెప్పాను, సారీ గైస్ నేను చాలా స్ట్రెస్లో ఉన్నా ఇవన్నీ. ఓకే, సో హైదరాబాద్ లాగా అది మిస్ అయ్యారు. మిస్ అయితే వేరే బస్ అని సో వాళ్ళని ఎక్కించేసి, ఫస్ట్ వాళ్ళని ఎక్కించేస్తే వాళ్ళు 4 గంటలు మార్నింగ్కి వెళ్తారు. వెంటనే చూసాను చుట్టుపక్కల ఎయిర్పోర్ట్లు, కరెక్ట్గా 2 గంటల దూరంలో ఈ ఐఐడి వాషింగ్టన్ డల్లస్ ఉంది. వెంటనే చూసి వాషింగ్టన్ డల్లస్కి వచ్చేసాను 2 గంటలు డ్రైవ్ చేసుకొని, బ్యాగ్ తీసుకొని ధైర్యం. లాస్ట్ ఫ్లైట్ ఉంది, ఇదే డెస్టినేషన్కి 11:10. కౌంటర్కి వెళ్తే 1100 అన్నాడు. ఏం చేస్తాం, పర్లేదు. సో బేసిక్గా వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగిన 5-6 గంటలకి నేను దిగుతాను. ఒకవేళ ఈ ప్లేన్ మిస్ అయితే, రేపు ప్లేన్ వెళ్తే వాళ్ళు 26-9 గంటలు ఏం చేస్తారు, నాతో ఉంటే సెటర్లు వేస్తారు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కార్ రెంట్లు ఎక్కడో తెలియదు, హోటల్ ఎక్కడో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. అందుకని 1100 పే చేసి ఇప్పుడు ఈ కొత్త ప్లేన్ ఎక్కుతున్నామాట. ఇది గైస్ అడ్వెంచర్. ఇది అడ్వెంచర్ కాకపోతే ఏంటి అడ్వెంచర్ మీరే చెప్పండి. నిజంగా ఇలాంటి అడ్వెంచర్ కాదు. సో అట్లీస్ట్ ప్లేన్ ఎక్కేసి 6 గంటల జర్నీ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఉంటారు అక్కడ. స్వాతి చాలా టెన్షన్ అయిపోతుంది, ఎందుకంటే స్వాతి వల్ల లేట్ అయింది. స్వాతి అక్కడ ఫుల్ భయపడిపోతుంటుంది. చెప్తానమ్మా సరే పోయింది ఏదో పోయింది, భయపడకు, ఎంజాయ్ ద నెక్స్ట్ 4 days అని. సో మనకు ఓన్లీ 5 hours పోయింది. సో వీ కెన్ హ్యావ్ అ గుడ్ వెకేషన్. సో 1100 పోవడం కన్నా టెన్షన్, స్ట్రెస్, టికెట్ లేదు, ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ సీట్ ఉంది, ఒకవేళ ఈ సీట్ లేకపోయింటే ఏమయ్యేది? సో నిజంగా డిజాస్టర్ గైస్. ఇది ఎలాగా మాట్లాడుతున్నాను కూడా తెలియట్లేదు, ఎలాగా ఇంత స్ట్రెస్ ఉన్నాను నేను చెప్పలేను. బట్ ఆల్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గుడ్. మనం మళ్ళీ నెక్స్ట్ డే ఇలా చూడగలం సన్లైట్ అంటే లైఫ్ ఈజ్ గుడ్ అని. ఎన్నో క్రైసిస్లు ఫేస్ చేసాం, ఇది బిగ్గెస్ట్ క్రైసిస్ కాదు. సో ఎన్నో క్రైసిస్ చేసి ఎంత రాయిలాగా అయిపోయామంటే, నిజంగా నా తల మీద ఏదో బండరాయి పడిపోయినా కూడా సూది గుచ్చినట్టు ఉంటుంది. అంత ప్రిపేర్ అయిపోయాం మెంటల్గా. ఎవరెవరైతే మెంటల్గా ప్రిపేర్ చేశారో ఒకటి కాదు, ఒక 10-15 మంది చాలా స్ట్రాంగ్ చేశారు మెంటల్గా. దేనికైనా రెడీ అని అర్థమైంది, దేనికైనా రెడీ టైటిల్. సో బోర్డింగ్ అవుతుంది, ఎక్కేద్దాం. 6 గంటలు జర్నీ ప్లేన్లో పడుకుంటా. నిజంగా చాలా స్ట్రెస్ అయిపోయింది. ఆ 2 గంటలు డ్రైవ్ చేసినప్పుడు అందరు ఏజెంట్కి కాల్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. మొండిదారంతో వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. మళ్ళీ అక్కడ పార్కింగ్ చేసుకొని షటిల్ బస్ వెళ్ళిపోతుంటే ఆడికి బతిమాలుకొని మిడిల్ ఇస్తున్నాడు వచ్చేసాను. సో ఫ్లాగ్ చూపించాను. నెక్స్ట్ హింట్ ఇదిగోండి, ఇది 2వ హింట్. అర్థమైందా? ఇంకా సస్పెన్స్ ఎందుకు, ఇదిగోండి మనం ఇప్పుడు ఫ్లై అవుతున్నాం గ్రీన్లాండ్ మీదగా. మన డెస్టినేషను మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. ఓకే, ఇదిగోండి కరెక్ట్గా గ్రీన్లాండ్ టచ్ అవుతున్నాం. అందుకని వీడియో తీశాను. ప్లేన్లో పడుకుందాం అనుకున్నా కానీ నిద్ర రావట్లేదు. 1 గంట 2 గంటలు షార్ట్ న్యాప్ వేసాను. సో నెక్స్ట్ డెస్టినేషన్ వాళ్ళు ఎలా ఉన్నారో కాంటాక్ట్ అవ్వలేదు. వచ్చేసాం గైస్ ఫైనల్లీ రేక్యాఫిక్. పాపం అను స్వాతి ఎలా ఉన్నారో ఏంటో, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళని ఫైండ్ చేయాలి ఇప్పుడు. ఎయిర్పోర్ట్ అంత పెద్ద ఏం కాదు, కానీ చాలా 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 ఇబ్బంది అయిపోయింది మొత్తానికి. బట్ వాట్ టు డూ, క్యాన్ హెల్ప్ ఇట్, లెట్స్ గో. వెల్కమ్ టు ఐస్లాండ్. వచ్చేసాం గైస్ ఐస్లాండ్. క్యాప్లావిక్ ఇస్ ద ఎయిర్పోర్ట్ నేమ్ ఆడ.
క్యాప్లవిక్ ఎయిర్పోర్ట్ చూడండి, భలే ఉంది కదా అది, జేమ్స్ బాండ్ కార్ లాగా. చూద్దాం. తిండి లేదు, నిద్ర లేదు. మై గాడ్, ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్. కాకపోతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మేనేజబుల్ ఎక్స్పీరియన్స్. ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయినా మేనేజ్ చేయగలని. స్వాతి వాళ్ళు పాపం బయట ఉన్నారు, 5 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి వచ్చేసాం కదా, ఇంకో రోజు వేస్ట్ అవ్వకుండా ఇంకో 24 గంటలు వేస్ట్ అయ్యి వాళ్ళు ఏమైపోతారు కదా. బయట ఎంత విండి ఉందంటే అసలు ప్లేన్ ఊగుతుంది అటు ఇటు. సో లైన్లో నిల్చున్నా. ఇప్పుడు మనకి వీసా అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇది సమ్మర్, ఐస్లాండ్లో సమ్మర్ అలా ఉందన్నమాట. 12 degrees ఉంది సమ్మర్, పీక్ సమ్మర్ ఇది. మిగతా టైం ఆలోచించుకోండి. సో మొత్తానికి వచ్చేసాం ఐస్లాండ్ 5వసారి. రవి, స్వాతికి మొదటిసారి, అనుష్కకి మొదటిసారి. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాబా. సో మామూలుగా అయితే డబ్బులు బడ్జెట్లో ఉంటే ఎలా అవుతుంది. సో మొత్తానికి చేసాం, మేడ్ ఇట్ హ్యాపెన్. సేమ్ డే, టైం పోలేదు, ఒక 4 గంటలు పోయిందంతే. ఆల్ గుడ్. వెల్కమ్ టు ఐస్లాండ్. వచ్చారా, ఏం చేసావమ్మా? హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? పడుకున్నావా? ఎక్కడ లోపల? ఎలా అనిపించింది ఫస్ట్ డే? 1 minute తెలిసిందా? 30 seconds late. You know, at least you directly came on the plane and you were relaxing. You know. కాదు, ఎందుకు మిస్ అయ్యి నువ్వు అక్కడ లేవు? My bag, water ఉంది. తెలీదా నీ కామన్ సెన్స్ లేదా వాటర్ ఉండకూడదని? ఓకే, ఎనీవే యూ మేడ్ ఇట్. సో మీరు ఇద్దరు ప్లేన్ లో వచ్చేసారు కంఫర్టబుల్ గా. యు నో వాట్ ఐ హ్యాడ్ టు ఎండ్ యూ? Yesterday I didn't sleep, right? ఆ తర్వాత I didn't have food, the only food in the car all day, and then I had to make new reservation, take the bag, go to another airport. It was not easy, but anyway, welcome to Iceland. Okay, so ఇక్కడ ఆపేస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చాలా 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 ఇబ్బందికరమైన ట్రిప్ నిజంగా. సో ఇవన్నీ చేద్దాం నెక్స్ట్ 5 రోజులు. సో ఐస్లాండ్లోని ఇవ్వండి, ఈ సోనాల్కి వెళ్దాం, ఐస్ కేవ్కి వెళ్దాం, అన్నిటికీ వెళ్దాం. సో బ్యాగ్ అయితే వచ్చేసింది, ఒక్క బ్యాగ్ వల్ల వచ్చేసాం గైస్ ఐస్లాండ్. Nana, thank you for bringing me here. Nana's country number 3. My country number 3, second world trip. Okay, second time. My country number 34. Hey, congratulations, Tali. Thank you. You are 18 and you are in 34 countries. Yeah. All because of You. Thank you. Thank you. Kiss. Anu, a thermal pools kadava? Yeah. Okay. Wait, what do you mean? Thermal pool amma? Geyser. No, not this one, the thermal pool. Yeah. వచ్చేసాం. చూడండి, 29 గంటలు నిద్రలేని ఎదవ ముఖం ఇది. ఆ తర్వాత 2 గంటల హైవే మీద పడుకుంటుంది, తట్టుకోలేకపోయాను కార్ పక్కన ఆపేసి. ఇది ఏమో నోరెత్తుకుని పడుకుంది, ఐఎమ్ టైర్డ్ అని. గైస్, ఇవాళ 500 kilometers దాటి రకరకాల ప్లేస్లు అయితే చూసాం. కానీ ఈ వీడియోస్ అన్నీ 4Kలో రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇవి చూడండి, ప్యూరెస్ట్ బ్రీడ్ ఆఫ్ ఐస్లాండ్ హార్సెస్ మాట. చూసారా, 100% ప్యూర్ బ్రీడ్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఐస్లాండ్. అగైన్ ఫెల్ ఇన్ లవ్ మాట. అది గైస్, ఒక శాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇవాళ ఎండ్ చేసే ముందు ఇది బ్యూటిఫుల్ సెల్జాలెండ్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ వెనకాల కూడా మనం వెళ్ళొచ్చు. ఇది రేప్ యాక్టివిటీ. సో ఇవాళ మీకు ఎండ్ చేస్తున్నాను. ఈ సెల్జాలెండ్ ఫాల్స్ మీకు దూరం నుంచి తీస్తున్నా, మీకు అలా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఐస్లాండ్ మాట. సో ఐస్లాండ్లో మొదటి రోజు ఫాలింగ్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. సో మేము వచ్చేసాక చాలా టైర్డ్ అయిపోయాం. మీకు తెలుసు, నేను వీడియోలో చూశారు ఎన్ని కష్టాలు వచ్చాయో. బట్ నో గివ్ అప్. సో కొత్త ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మొత్తానికి రేక్యావిక్లో ల్యాండ్ అయిపోయాను. వీళ్ళు 5 గంటలు వెయిట్ చేశారు. 5 గంటలు వెయిట్ చేయగానే కార్ రెంట్ తీసుకొని హైవేలో పడుకుంటుపోయాను. ఐస్లాండిక్ హార్సెస్ చూసి అనుష్క, స్వాతి ఎక్సైట్ అయిపోయారు. ఇప్పుడు పెడతాను ఒక 50 ఐస్లాండిక్ హార్సెస్తోని. సో గేజర్కి వెళ్ళి హాట్ థర్మల్ స్ప్రింగ్స్ చూసాం. ఇప్పుడు గుల్ఫోస్ వాటర్ ఫాల్స్.